శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితులు 29 మార్చి నుంచి 4 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుగారు, కర్కాటకంలో చంద్రుడు, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో బుధ కుజ రాహులు, ఇక మీన రాశిలో శని రవి గ్రహాల యొక్క సంచారము కలిసి జరుగుతూ ఉన్నది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. మరి గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, బుధ కుజ రాహు ఈ 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. రాహు గారి యొక్క సంచారము బుధుడితోనూ కలిసి ఉన్నది, కుజుడితోనూ కలిసి ఉన్నది. చర్మ వ్యాధులకి సంబంధించి, వినికిడి శక్తికి సంబంధించి, అలాగే నరాల బలహీనతకి సంబంధించి ప్రభావాలు ఉంటాయి. సర్పదోష ప్రభావాలు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది కుజరాహుల కలయిక వల్ల. అయితే కంపల్సరీగా జపాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. ఏ నక్షత్రం వారైనా సరే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేయించుకోండి. ఒకవేళ మేము అంత చేయించుకోలేమండి, మాకు అంత స్థితిగతులు ఇబ్బంది అవుతాయి, మాకు ఆర్థిక పరిస్థితి అని అనుకునే పక్షంలో బుధ కుజ రాహు గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చదువుకుని కొన్ని పెసలు, కొన్ని కందులు, కొన్ని మినుములు పంతులు గారికి దానం ఇచ్చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అలాగే శని రవి గారుల కలయిక కూడా జరుగుతూ ఉంది. ఇది కూడా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితే అవుతూ ఉన్నప్పటికీ కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నిజానికి మైథలాజికల్ గా చెప్పాలంటే వారిద్దరు తండ్రి కొడుకులు, శని గారు రవి గారు. కానీ వాళ్ళ మధ్య మిత్రత్వం లేదు, శత్రుత్వం ఉంది అని చెప్పి చెప్తోంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి శని రవి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే, గురువుగారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ ఈ బుధ కుజ రాహు గ్రహాల యొక్క దుష్ట ఫలితాలు ఏదైతే ఉన్నాయో, మీరు ఏదైతే దానికి పరిష్కార మార్గాలు పరిహారంగా చేసుకుంటూ ఉంటారో చాలా వరకు అవన్నీ కూడా పట్టించి మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చాలా వరకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. నాలెడ్జ్ పెరగడం కానీ, ఏదైనా నాస్తిక భావాలు తగ్గిపోవడం కానీ, అలాగే ఈ కోర్టు కేసులకు సంబంధించి, భూ వివాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గుముఖం పట్టడానికి కానీ చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని రవిలతో పాటు కుజుని యొక్క సంచారం కలిసింది. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదు. ప్రతి వ్యక్తి కూడా ఈ కుజ శని రవి గారుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇది అనేక రకాలైనటువంటి దుష్పరిణామాలకి దారితీస్తుంది. హృద్రోగాలు రావడానికి అవకాశం ఉంది, రోడ్డు ప్రమాదాలు, విస్ఫోటనాలు, వరద అంత బీభత్సం కాకపోయినా ఇంచుమించుగా అలాంటి పరిస్థితి, అంత తీవ్రత వానలు ఉండే పరిస్థితి, లేదా గాలులు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ వేడి గాలుల కన్నా కూడా ఈ జలరాశిలో ముగ్గురు కలుసుకున్నారు కాబట్టి ఈ జలానికి సంబంధించి వర్షాలు, వరదలు ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. అలాంటివి చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు అన్నమాట. వీటన్నిటి నుంచి మీరు పరిష్కారం పొందాలి, ఉపశమనం పొందాలి అంటే స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి అని మరీ తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి వారికి 5 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉండాలి. అర్ధాష్టమ శని సంచారం ఉంటూ ఉంది, కానీ ఇదే సమయంలో గురువుగారి యొక్క 7వ స్థాన సంచారము ఉంటూ 7వ దృష్టి చేత రాశిని చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ శని గారి యొక్క దుష్టమైనటువంటి భావాలు ఏవైనా మనకి కనిపిస్తూ ఉన్నట్టయితే ఆ ఫలితాలు తప్పనిసరిగా తగ్గిపోతాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది. 3వ స్థానంలో ఉన్నటువంటి బుధ కుజ రాహు సంచారం కానీ, పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం కానీ, 7మంలో ఉన్నటువంటి గురువు సంచారం కానీ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. అలాగే సంతానం చాలా చాలా బాగున్నారు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా మీకు చాలా అమితమైన ఆనందం కలుగుతుంది.
అలాగే ధనము పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, కుటుంబం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్లో మీకు చాలా అనుకూలమైనటువంటి వారు వచ్చి సహాయ సహకారాలు అందించి వెళ్తారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఈ పేరు ప్రతిష్టలు కానీ, సిరి సంపదలు కానీ, అనుకూల్యత కానీ మీకు చాలా ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాదు కుజరాహు స్తోత్ర పారాయణాలు అయితే తప్పనిసరిగా చేసుకోండి. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. ఉద్యోగ జీవితం కొంచెం టిపికల్గా ఉంటుందన్నమాటే కానీ మీకు చాలా గురుబలం వల్ల అనుకూలతలు బాగా సిద్ధిస్తాయి. పై అధికారుల యొక్క ప్రశంసలు బాగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క అర్ధాష్టమ సంచారము కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది. ఇక్కడ శని గారితోనూ రవి గారితోనూ కలిసి ఉండడం కారణం చేత శని కుజ రవి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. చంద్రుని యొక్క స్థితి లాభస్థానంలోకి వచ్చి అనేక విధాలుగా లాభాలను ఇస్తూ ఉంది. గురువుగారితో పాటు చంద్రుని యొక్క సంచారము కూడా, పైగా చంద్రుని మీద కూడా దృష్టి ఉన్నది కాబట్టి ఈ లాభాల బాటలో ఉన్నటువంటి మీకు అత్యంత సంతృప్తి కలిగించే అంశాలు చాలా చాలా ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ కుజ శని రవి గారుల యొక్క స్తోత్ర పారాయణాలు మటుకు మానకుండా చేయండి. ఆరోగ్య రీత్యా కానీ, ఆర్థిక రీత్యా కానీ, సామాజిక రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు పఠన చేయండి. మరింత శుభకరమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే లాభస్థానంలోకి చంద్రుని యొక్క సంచారం వచ్చి ఉన్నదో అనుకూలతలు చాలా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చాలా చాలా బాగుంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అంతేకాదండి, కళలలో ఉన్నవారు అంటే కళాకారులకి చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చేటటువంటి ఒక సమయం, కాలము ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ధనం వస్తుంది, మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పచ్చు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ధనస్సు రాశి వారికి ఎన్నో విధాలుగా జ్ఞానం పెరుగుతుంది. అలాగే పితృవంశరీత్యా వచ్చేటటువంటి ధనము, పిత్రార్జితం ఏదైతే ఉందో అది కూడా చక్కగా వస్తుంది. నాస్తిక భావాలు ఏమన్నా అప్పుడప్పుడు పొడసూపిన అవి తగ్గిపోతాయి. బంధువుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. అనుకూలతలు చాలా హెచ్చుగా ఉంటూ ఉన్న కారణం చేత అనేక రకాలైనటువంటి మేలు, ప్రయోజనాలు ఈ రాశి వారికి కలుగుతున్నాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. చెప్పిన పరిహారాలు చేసుకోండి. మరింత సౌకర్యవంతంగా, మరింత ప్రతిభావంతంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.